వివిధ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేసి ఆర్జేడీగా ఆయన రిటైర్ అయ్యారు. వారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మనస్పూర్వక సుమాంజలి నమస్సుమాంజలి భరత్ కుమార్ గారు వారికి కూడా ఆహ్వానాన్ని పలుకుతున్నాను. అలాగే మన కళాశాల కళాశాల ప్రిన్సిపల్ గారైన శ్రీమతి భారతి గారికి ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీమతి కీర్తిదాస్ గారికి నా నమస్కారాలు. అలాగే పాండురంగారావు గారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మీ అందరినీ గ్యాదర్ చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, మనకి చదువుతో పాటుగా కొన్ని విలువలు కూడా ఉండాలి. ఆ విలువలు మన జీవితాన్ని సరిదిద్దేటటువంటి విలువలు అయి ఉండాలి. అలాగే మన కెరియర్లో మనకి అవి బలాన్ని చేకూర్చాలి. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మన జీవితంలో మనం ధనాన్ని పోగొట్టుకున్నా సంపాదించుకోగలుగుతాం. అలాగే మనం చిన్నప్పుడు చదువుకోలేకపోయినా తర్వాత చదువుకోగలుగుతాం. అలాగే మనకి రిలేటివ్స్ లేకపోయినా తర్వాత ఎలాగోలా మనకు వచ్చేటటువంటి పొజిషన్ని బట్టి మనం సంపాదించుకోగలుగుతాం. కానీ ఏది మనం తిరిగి సంపాదించుకోలేము అంటే కనుక మన యొక్క క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని మనం నిలుపుకోవాలి అంటే మనకి కొన్ని విలువలు ఉండాలి. ఆ విలువలు ఏంటి? అలాగే విలువలతో కూడినటువంటి విద్యను కూడా అభ్యసించాలి. వాటి కోసం ఈ ప్రాసెస్లో మన భారతదేశంలో రకరకాల మతాలు ఉన్నాయి, రకరకాల కులాలు ఉన్నాయి. వీటన్నిటినీ నడిపించడానికి ఒక్కొక్క మతం ఒక్కొక్క రకమైనటువంటి పుస్తకాలను మనకు అందజేయడం జరిగింది. ఈ పుస్తకాలని మనం కేవలం లైబ్రరీలో చూడడానికో లేకపోతే మనం ఏ టెంపుల్కి అయితే వెళ్తామో ఆ టెంపుల్లో చూడడానికో తయారు చేయలేదు. ఈ పుస్తకాల్ని మన జీవితాన్ని నడిపించడానికి రచించడం జరిగింది. వాటిలోని సారాంశాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అది ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకమైనటువంటి మీనింగ్ని మనకి అందజేస్తూ ఉంటుంది. ఆ మీనింగ్ ఏంటి? అది జీవితంలో మనకి ఎలా ఉపయోగపడుతుంది? మన చుట్టూతో ఉన్న వారిని మనం ఎలా చూడాలి? అలాగే మనం చేసేటటువంటి ఉద్యోగాల్లో, కార్యాలయాల్లో మనం ఎలాంటి బిహేవియర్తో ఉండాలి? అలాగే మన పేరెంట్స్ని మనం ఎలా రెస్పెక్ట్ చేయాలి? మనకన్నా పెద్దవారైనటువంటి వాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలి? ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మనకి కొన్ని విలువలు ఇవ్వటం జరిగింది. మనకి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనం చాలా వరకు వాటన్నిటిని వదిలేసాం. ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తున్నా కూడా మనకి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు బాగానే ఉంటుంది. ఆ తర్వాత కొంచెం లోపల ఇరిటేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాంతో అన్నీ నెగ్లెక్ట్ చేసేస్తూ ఉన్నాం. సో ఈ బిజీ డేస్లో కొన్ని విలువలు మనం నేర్చుకోవాలి. వాటిని వాళ్ళు మనకి చెప్పడానికి కీర్తిదాస్ గారు మనతో ఉన్నారు. అలాగే ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనకి పాండురంగారావు గారు మనకి అందజేయడం జరిగింది. సో వారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతూ కీర్తిదాస్ గారిని ఈరోజు సెషన్ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మేడం గారికి అభినందనలు. వచ్చామంటే మాకున్నటువంటి ఈ ధర్మం గురించి అందరికీ చేయాలి తెలుసుకుంటుంది. సో మనం స్కూల్లో ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాం. మనకు ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ. మా ఇస్కాన్ సంస్థాపకాచార్యులైనటువంటి ప్రభుత్వాలు ఒక విషయం చెప్తారు. సో ఇందులో ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఇందాక మేడం గారు చెప్పారు క్యారెక్టర్ అని. సో హౌ టు బిల్డప్ క్యారెక్టర్ అనేటువంటి అంశం మీద మనకి ఒక సబ్జెక్ట్ అంటూ ప్రత్యేకంగా ఉండాలి ప్రతి స్కూల్స్లో కూడా. మేము చదువుకునే రోజుల్లో మాకు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది కూడా కంపల్సరీ చేశారు మా స్కూల్లో. నేను చదువుకుంది భారతీయ విద్యాభవన్ స్కూల్లో. సో చిన్నప్పటి నుంచే మాకు సంస్కృత భాషతో పాటు కొన్ని శ్లోకాస్, ప్రేయర్స్ నేర్పించేవారు. ఈరోజు మీ స్కూల్ రాగానే ఫస్ట్ ప్రేయర్తో ప్రారంభించారు. ఇట్స్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ స్కూల్ అని చెప్పొచ్చు. బికాస్
యు ఆర్ మేడ్ లర్న్ హౌ టు వై టు యూ షుడ్ ప్రే, ఎందుకు ప్రే చేయాలనేది మీకు నేర్పిస్తున్నారు, ఎలా ప్రే చేయాలని కూడా మీకు చెప్తున్నారు. సో మనం ప్రతిరోజు ఈ బాహ్య ప్రపంచంతో మనం ఇది చేస్తున్నాం. దానివల్ల వీఆర్ ఎఫెక్టెడ్ బై సో మచ్ స్ట్రెస్ అంటే ఒత్తిడి. సో ఇటువంటి స్ట్రెస్ నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? మనకెన్నో థాట్స్ ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్, లేదా అన్నెసెసరీ థాట్స్, వేస్ట్ థాట్స్. ముఖ్యంగా అన్నెసెసరీ థాట్స్ లేదా వేస్ట్ పనికిరాని ఆలోచనలతో మన మనసులో ఎంతో స్ట్రెస్ని మనం నింపుకుంటాం బికాస్ ఆఫ్ దిస్ థాట్స్ ఉంది. జస్ట్ లైక్ మేడం గారికి ఒక విషయం చెప్పారు, ఈ మీడియా, సోషల్ మీడియా అని చెప్పేసి. చాలామంది ఈ సోషల్ మీడియాకి దే ఆర్ ఎడిక్టెడ్, అదొక ఎడిక్షన్ లాగా మారిపోయింది. మనం చూడవచ్చు, బయట మనం ప్రయాణం చేయడానికి వెళ్ళినప్పుడు, ఏదైనా ట్రైన్ ఎక్కినా, బస్సు ఎక్కినా, ఒకప్పుడు ఏంటంటే ఇరుగు పొరుగుతో మాట్లాడేవారు, వాళ్ళ ఎవరిని పలకరించట్లేదు. ఏదైనా విష్ చేయాలంటే ఎలా విష్ చేస్తున్నారు? వాట్సాప్ ద్వారా. సో ఇక్కడ ట్రైన్లో కూర్చున్నారంటే అందరూ అదే పట్టుకొని కూర్చుంటారు, వాట్సాప్ మొబైల్ ఫోన్ పట్టుకొని అలాగే పూర్తిగా లీనమైపోతారు. సో ఆ విధంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే మన మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కానీ మన మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ కూడా స్పాయిల్ అయిపోతున్నాయి ఈ సోషల్ మీడియా ద్వారా. ఒక డాక్టర్ చేతిలో కత్తి ఉందనుకోండి, ఆ కత్తిని సరిగా ఉపయోగిస్తూ ఆయన సర్జరీ చేసేదానికి ప్రాణం పోయవచ్చు. కానీ అదే పిచ్చివాడి చేతిలో కత్తి ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ కత్తి చేత ఆయన హానిపరచుకోవచ్చు, లేకపోతే ఇంకెవరికైనా హాని చేయవచ్చు. సో సోషల్ మీడియా కూడా అలాంటిది. మంచి పనులకు మీరు స్టడీకి, మీకు ఏదైనా సబ్జెక్ట్ విషయంలో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇంకా దేనికన్నా కావాలన్నా ఉపయోగించవచ్చు. కానీ దాని మీద కంట్రోల్, స్మార్ట్ ఫోన్ యూజ్ చేయాలంటే స్మార్ట్ పర్సన్ అయి ఉండాలి. యూ వాంట్ టు యూజ్ ఎ స్మార్ట్ ఫోన్, యూ షుడ్ బి ఎ స్మార్ట్ పర్సన్. సో ఆ స్మార్ట్నెస్ లేకపోతే దాన్ని యూ బికమ్ ఎడిక్టెడ్. దానివల్ల ఏమవుతుంది? క్యారెక్టర్ అని చెప్పారు. సో నెగిటివ్ థాట్స్ వల్ల మన క్యారెక్టర్ కూడా మనం పోతాం. ఎందుకంటే మనసు అనేది ఇట్స్ ఏ హబ్ ఆఫ్ థాట్స్. మన మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. మనకున్న ఒరిజినాలిటీ మనం మర్చిపోతూ, మనకున్న స్వభావాన్ని మనం మర్చిపోతూ, ఈ అప్పటికైనటువంటి నెగిటివ్ అన్నెసెసరీ విషయాలన్నీ మనం మనసులో వేసుకోవడం వల్ల మన రియల్ క్యారెక్టర్ ఏంటో మనం వీఆర్ ఫర్గెటింగ్ దట్. మన ఒరిజినాలిటీ పోతుంది. మనం ఎవరినో ఇమిటేట్ చేయడం మొదలు పెడుతుంది. సోషల్ మీడియాలో ఆ ఫలానా అడ్వర్టైజ్మెంట్ చూసి ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలంటే వాళ్ళంతా కూడా మనం డిక్టేట్ చేస్తున్నారు, మనం కంట్రోల్ చేస్తున్నారు. అలా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాం, మన ఒరిజినాలిటీ మనం పోగొట్టుకుంటున్నాం. సో అందుకే సోషల్ మీడియా అనేది, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ అ స్మార్ట్ ఫోన్, యూ షుడ్ బి స్మార్ట్ ఎనఫ్ టు యూజ్ అ స్మార్ట్ ఫోన్. సో ఈ విధంగా మన వీఆర్ స్పాయిలింగ్ అవర్ కాన్షియస్, మన చైతన్యం అనేది పొల్యూట్ అవుతుంది. సో ఒక రకంగా చైతన్యం పొల్యూట్ అయితే మన క్యారెక్టర్ కూడా ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ పొల్యూటెడ్ కాన్షియస్నెస్ తోటి, కలుషితమైనటువంటి చైతన్యంతో మన యొక్క స్వభావం కూడా, మన నడవడికలు కూడా అదేవిధంగా మారిపోతుంది. అందుకే పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ పాజిటివ్ థింకింగ్, యూ షుడ్ బీ అటాచ్డ్ టు సమ్మన్ హూ ఇస్ సుప్రీం. సో హూ ఇస్ ద సుప్రీం పాజిటివ్? చెప్పండి ఎవరైనా, ఇంకేమైనా చిన్న ఐడియా ఉంటే చెప్పండి ఎవరైనా. యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్స్ అండ్ సో. ఆయన దగ్గరికి వెళ్ళగానే మనకు అంతా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. మనం వెళ్ళగానే మొత్తం అంతా మనకి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీ ఫైండ్ ఏ గ్రేట్ రిలీఫ్. ఎవరైనా చెప్పండి. వెరీ గుడ్, యూఆర్ ఆల్ బ్రిలియంట్ స్టూడెంట్స్. సో గాడ్, ఆఫ్ కోర్స్ యూ మే కాల్ హిమ్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్, బట్ గాడ్ ఈజ్ దేర్, అంతే కదా. సైన్స్, అకార్డింగ్ టు సైన్స్, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు, అంతేనా? యు సీ దెన్ యూ బిలీవ్. చూస్తేనే మేము నమ్ముతామంటారు. కానీ మనం చూడనటువంటి ఎన్నో ఉన్నాయి, మనం విశ్వసించట్లేదా? గాలి మనకు కనపడుతుందా? గాలి కనపడుతుందా? కనపడట్లేదు. కానీ గాలి ఉందా?
మనం అనుభూతి చెందుతున్నాగా. నేను అమెరికా దేశానికి వెళ్ళలేదు, సో నేను అమెరికా చూడలేదు కాబట్టి అమెరికా లేదంటే అదేమవుతుంది, మూర్ఖత్వం. సో అమెరికాకి వెళ్ళి వచ్చినటువంటి వారు ఉన్నారు, వారు చెప్తున్నారు అమెరికా ఉంది. సో ఆ విధంగా నేను సేవింగ్ ఈజ్ బిలీవింగ్ అనేది ఇట్స్ ఫేక్ ఫిలాసఫీ. సో మనం అనుభూతి చెందలేము, భగవంతుని మనం ప్రత్యక్షంగా అనుభూతి చెందలేము. ఎలా మనం భగవంతుడి యొక్క ప్రేయర్స్ ద్వారా. ఇప్పుడు మీరు ప్రేయర్తో స్టార్ట్ చేశారు. నేను క్వశ్చన్ అడుగుతాను, వై వీ షుడ్ డూ ప్రేయర్స్. ఇందాక ఆన్సర్ ఒకటి నేను చెప్పేసాను ఆల్రెడీ, పాజిటివ్, టు బికమ్ పాజిటివ్, టు డెవలప్ పాజిటివ్ యాటిట్యూడ్ అని మీరందరూ ఆ విషయాన్ని గ్రహించారు. ఇంకేమైనా రీజన్స్ చెప్పండి. భగవంతుని ఎందుకు ప్రే చేయాలి, వై వీ షుడ్ డూ ప్రేయర్స్, ఎందుకు భగవంతుని ప్రార్థించాలి చెప్పండి. ఎనీవన్, మీ చేయి, యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్స్ అండ్ యూ కెన్ ఆన్సర్, నో ప్రాబ్లం. ముఖ్యంగా ఎగ్జామ్స్ అప్పుడు ప్రేయర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదా. ఈ మధ్య కాలంలో ఒక క్షేత్రానికి వెళ్ళాము. ఆ క్షేత్రం పేరు చెన్నైలో ఉంది, హయగ్రీవ స్వామి ఆలయం. సో హయగ్రీవుడు వేదాలకి నిదర్శనం. ఆయన హయగ్రీవుడు వేదాన్ని కాపాడుతున్నారు కాబట్టి ఈజ్ ద లార్డ్ ఆఫ్ నాలెడ్జ్. సో చెన్నైలో ఉంది టెంపుల్. సో అందరూ మొత్తం స్టూడెంట్స్ అంతా వచ్చేసారు. వాళ్ళ అని ఏమంటారు, హాల్ టికెట్ పెన్ను అన్నీ కూడా భగవంతుడి దగ్గర పెట్టి ప్రేయర్స్ చేశారు. సో ఎగ్జామ్స్ టైంలోనే మనం చదవాలా, భగవంతుని ప్రార్థించాలా? అఫ్కోర్స్ ఆ టైంలో బాగా స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు మీకు కూడా 2 days తర్వాత మీకు ఏదో ప్రాక్టికల్స్ ఏమో కదా, ఎగ్జామినేషన్స్ ఉంది కదా, సో అప్పుడు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో మీరు మీ డ్యూటీ కరెక్ట్గా చేస్తారు. భగవద్గీతలో అదే చెప్తున్నారు. అర్జునుడు తన డ్యూటీని చేయనని చెప్పి గాంధీవాన్ని పక్కకు పెట్టేశాడు. కృష్ణుడు భగవద్గీత అంతా బోధించి ఏం చెప్తున్నారు అర్జునుడికి, నీ కర్తవ్యాన్ని నువ్వు సమర్థవంతంగా నిర్వర్తించు, కర్తవ్యపరమైనడివై ఈ కర్తవ్యాన్ని నిర్వహించమని చెప్తున్నాడు. అంతేగా. భగవద్గీత అంతా విన్న తర్వాత అర్జునుడు ఏం చేస్తున్నాడు, ఆయన కర్తవ్యాన్ని క్షత్రియుడిగా క్షాత్ర ధర్మాన్ని సమర్థవంతంగా నిర్వర్తించాడు. అంతేగా. సో భగవద్గీత చదవడం వల్ల వి అండర్స్టాండ్ వాట్ ఈజ్ అవర్ డ్యూటీ, ఎస్పెషల్లీ యాజ్ ఎ స్టూడెంట్. మీరు ఎలా టీచర్స్ మీ రెస్పెక్ట్ ఇవ్వాలి, విద్య ఇచ్చినటువంటి గురువుని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకే గురుదేవో భవ అన్నారు. యూ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్. అంతే కదా. మనకు ఎవరైతే విద్య నేర్పిస్తున్నారో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్. అంతేనా. గ్రాటిట్యూడ్ ఈజ్ యాటిట్యూడ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గ్రాటిట్యూడ్, దట్ మీన్స్ దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ విత్ యువర్ యాటిట్యూడ్. అంతేనా. సో కృతజ్ఞతా భావం, గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతా భావం కలిగి ఉంటారు. సో గురువులు మనకు టీచ్ చేస్తున్నారు, యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. అలాగే మీ డ్యూటీ టువర్డ్స్ యువర్ పేరెంట్స్. అవునా. తల్లిదండ్రులు మనం తల్లిదండ్రులు మనం చూసుకుంటున్నారు, మనం కూడా తల్లిదండ్రులకు సేవ చేయాలి. అంతేనా. యూ షుడ్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇదేదో ఊహించి చెప్పినటువంటిది కాదు. సో మొట్టమొదటి ప్రతి ఒక్క స్టూడెంట్కి మొట్టమొదటి గురువు ఎవరంటే తల్లి. మదర్ ఈజ్ ద ఫస్ట్ గురు, టీచర్. సో ఎంతోమంది రోజు ఉదయాన్నే లేచి అమ్మకి కానీ నాన్నకి కానీ పాదాలకు నమస్కారం చేస్తున్నారు. నిజంగా నిజాయితీగా చేపెడతారు. ఇక్కడే కనపడుతున్నారు. సో వాట్ హ్యాపెన్? కానీ ఇప్పుడు ఏంటి, మీడియా యొక్క ప్రభావం వల్ల హాయ్ డాడ్, హాయ్ మామ్ అంటూ హాయ్ బాయ్ అని చెప్తున్నాం. కానీ నిజంగా మన సంస్కృతి, సాంప్రదాయం, మన ఆచార వ్యవహారం మనం మర్చిపోతున్నాం. అవునా. సో తల్లిదండ్రులకి పాదాలకు నమస్కారం చేయాలి. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా సరే జీవితంలో తల్లిదండ్రులని గౌరవించాలి. అవునా. ఎప్పుడైతే తల్లి దీవిస్తుందో, వెన్ ద మదర్ గివ్స్ ఎ బ్లెస్సింగ్స్, అందులో ఎంతో శక్తి ఉంటుంది. మీరు మీ లైఫ్లో మీరు సక్సీడ్ అవ్వాలంటే యూ నీడ్ ద బ్లెస్సింగ్స్. మీరు ఏదో మొక్కుబడిగా మనం చేయట్లేదు. దేర్ ఇస్ ఎ బిగ్ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ దట్. దాని గురించి మనం ప్రత్యేకంగా ఒక క్లాసెస్ చెప్పుకోవచ్చు. హౌ ద బ్లెస్సింగ్స్ కౌంట్ ఇన్ అవర్ లైఫ్, హౌ ద బ్లెస్సింగ్స్
కౌంట్ ఇన్ అవర్ లైఫ్ అనేది ఒక ప్రత్యేకంగా ఒక సెమినార్గానే తీసుకోవచ్చు. సో ఆ విధంగా రోజు తల్లిదండ్రులకు మనం నమస్కారం చేయాలి, వాళ్ళకి సేవ చేయాలి, ఇంట్లో అమ్మకి హెల్ప్ చేయాలి. అవునా? అది మన డ్యూటీ టువర్డ్స్ పేరెంట్స్. అండ్ అట్ ద సేమ్ టైం యాజ్ ఎ డ్యూటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, మానవుడిగా మనం జన్మించినప్పుడు మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి డ్యూటీ ఒకటి ఉంటుంది. అదేంటో తెలుసా? ఎస్పెషల్లీ మెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. కేవలం మనుషులకు మాత్రమే ఇది ప్రత్యేకంగా ఒక డ్యూటీ. ఇది ఒక శ్లోకంలో మన శాస్త్రంలో బోధిస్తారు. మీకు అందరికీ చెప్తాను, ఇది నాతో పాటు రిపీట్ చేయండి. ఆహార నిద్ర భయమైథునం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మో హి తేషో అధికో విశేషో ధర్మేణ హీనా పశుభిర్సమానా. So this explains about what is the duty of a human being a human. So ఆహారం తినడం, నిద్రించడం, కుటుంబాన్ని పోషించుకోవడం, మనం సంరక్షించుకోవడం, ఈటింగ్, మేటింగ్, స్లీపింగ్ అండ్ డిఫెండింగ్. సామాన్యమేత పశుభిర్నరాణాం అంటే సామాన్యంగా మనుషుల్లో జంతువుల్లో చూసేటటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తింటున్నాం కదా రోజు, డైలీ వీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్, ఇజంట్ ఇట్? యానిమల్స్ ఆల్సో ఈట్. జంతువులు కూడా తింటాయా?